ఇరాన్ ఒకవైపు అమెరికన్ ఇజ్రాయెల్ మిలిటరీ మైట్ను అసిమెట్రిక్ వార్ఫేర్తో తట్టుకుంటుంటే ఎదుర్కొంటుంటే ప్రతిఘటిస్తుంటే మరో రకమైన యుద్ధంలో ఇరాన్ వాస్తవంగా అమెరికాను ఇజ్రాయెల్ని కూడా మించేసింది. ఆ వారే ప్రాపగండా వార్, ఆ వారే ఇన్ఫర్మేషన్ వార్, ఆ వారే డిజిటల్ వార్ఫేర్. వాస్తవంగా వెస్ట్రన్ సివిలైజేషన్స్ ఈ రకమైన వార్లో ముందుండాలి. హాలీవుడ్ నుంచి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ బ్యాక్డ్ మీడియా జైంట్స్ వరకు వెస్ట్రన్ ప్రాపగండా అనేది ప్రపంచంలో అదొక పెద్ద సబ్జెక్ట్. దానికి వ్యతిరేకంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ న్యూ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఆర్డర్ కొరకు పోరాడుతూ ఉన్నాయి. న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్తో పాటు మీరు ఈ ప్రాపగండా వార్లో మీరు ఇప్పటికైనా చూడండి, చాట్ జీపీటీ లేకుంటే ఇంకో ఏఐ ప్లాట్ఫామ్ని అడగండి, వార్ గురించి చాలా క్లియర్గా యాంటీ ఇరాన్ ప్రో వెస్టర్న్ బయాస్ ఉంటుంది. అలాగే టాప్ గ్లోబల్ న్యూస్ ఏజెన్సీస్ చూడండి, ఇది ఇప్పటి నుంచి కాదు, వాస్తవంగా దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ ఇంపీరియలిజం అంటారు. సమాచార సామ్రాజ్యవాదం కూడా ఇతర డైమెన్షన్స్ ఆఫ్ ఇంపీరియలిజంలోతో పాటు ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఆధునిక కాలంలో అయితే పబ్లిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటే అభిప్రాయాల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నిరంతరం జరుగుతూ ఉంటుంది. మీకు బెన్ బ్యాగ్డికియాన్ మోనోపలీ ప్రెస్ కానీ, నామ్ చామ్స్కీది మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ కానీ, ఇలా దెర్ ఇస్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ లిటరేచర్ హౌ వెస్ట్రన్ నేషన్స్ విన్ ద ప్రాపగండా వార్ అని. కానీ సర్ప్రైజింగ్గా ఒక వార్ బ్యాటర్ నేషన్, యుద్ధంలో బాగా దెబ్బతింటున్న దేశం, ట్రంప్ భాషలో చెప్పాలంటే ఒక స్టోనేజ్ దేశం, ఒక ఏజ్ రాకెట్ ఏజ్ దేశమైన అమెరికాను మించి ప్రాపగండా వార్ గెలుస్తుంది. మరి ఈ ప్రాపగండా వార్ ఎవరి కోసం? తన దేశ ప్రజల కొరకు కూడా కాదు. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ బ్లాక్అవుట్ ఉంది, అందువల్ల ఇంటర్నెట్ అందుబాటులో లేదు అక్కడ ప్రజలకు. మరి ఈ ప్రాపగండా వార్ ఎవరి కోసం అంటే ప్రపంచ దేశాల ప్రజల కోసం. మీకు ఇరాన్ ఎంబసీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఎంబసీస్ రకరకాల మీమ్స్తో, ఇమేజెస్తో, ట్వీట్స్తో, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తున ఈ సమాచార యుద్ధాన్ని నిర్వహించింది. ఎందుకు నిర్వహించింది? ఈ ప్రాపగండాలు ఏదో గెలవాలని మాత్రమే కాదు. దిస్ ఈజ్ నాట్ టు విన్ ద ప్రాపగండా వార్, యాక్చువల్లీ దిస్ ఈజ్ టు విన్ ద రియల్ వార్. నిజంగా యుద్ధంలో గెలవాలంటే ఈ ప్రాపగండాను ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్లో ఒక ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటంటే జియో పొలిటికల్ కాస్ట్ పెంచడం ద్వారా వార్ను ఎదుర్కోవడం అనేది ఒక ఎత్తుగడ. ఎందుకంటే అమెరికాలో అలాగే ప్రపంచంలో ఈ యాంటీ వార్ సెంటిమెంట్ కనుక రగిలితే అది డొనాల్డ్ ట్రంప్ పైన ఒత్తిడి పెంచుతుంది. ఇప్పుడు మీరు చూడండి, అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ ఇస్ క్లియర్లీ టర్న్డ్ అగైన్స్ట్ వార్. ఆఖరికి పోప్ లియో వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ నడుస్తోంది. ఏకంగా డొనాల్డ్ ట్రంప్ పోప్ లియో పైన వారే ప్రకటించాడు. తనకు తానుగా యేసుక్రీస్తుగా ప్రజెంట్ చేసుకుంటూ పోప్కు ఎదుర్కొంటున్నాడు. ఇలా వెస్ట్రన్ కంట్రీస్లో అనేక దేశాల్లో ఇవాళ యాంటీ వార్ సెంటిమెంట్ పెరిగింది. అమెరికాలో వందలాది టౌన్స్ 3200 ప్లేసెస్లో నో కింగ్స్ ప్రొటెస్ట్లు జరిగాయి. మన దేశంలో, భారతదేశంలో కూడా మీరు గమనించండి, పబ్లిక్ ఒపీనియన్ చాలా క్లియర్గా యాంటీ వార్ ఉంది. దీనికి దోహదం చేసిన అంశాలలో ఇరాన్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వార్ ఒక డైమెన్షన్. ఏం చేశారు ఈ వార్? ఒకవైపు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ మిసైళ్ళు వేస్తుంటే ఇరాన్ ఎంబసీస్, ప్రపంచంలో వివిధ దేశాల్లో ఇరాన్ ఎంబసీస్ మీమ్స్ మిసైల్స్ను ప్రయోగించారు. చాలా షార్ప్ మెసేజింగ్తో, పవర్ఫుల్ మెసేజ్తో, అప్రాప్రియేట్ టైమ్లీ మెసేజెస్తో అటాక్ చేశారు. ఉదాహరణకు సీజ్ ఫైర్ ప్రకటించగానే ఈ సీజ్ ఫైర్ ఇరాన్ విజయంగా చూపెడుతూ పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో మీమ్స్ అండ్ మెసేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. 1,000 kilometers away.
For years, they told the world that their missiles could only range 2 kilometers. Surprise. Yet again, Iran lied. And to the world, I say London is 4,000 kilometers from Iran. ట్రంప్ ఈ వార్ జరుగుతున్న కాలంలో అనేక సార్లు బెదిరించాడు, వెనక్కు తగ్గాడు, అల్టిమేటంలు ఇచ్చాడు, తర్వాత సీజ్ ఫైర్లు ప్రకటించాడు. సో ప్రతి క్షణము ఏదో జరుగుతున్నట్లుగా బెదిరించాడు, ఆఖరికి తుస్సుమన్నాడు. సో ఈ ట్రంప్ బలహీనతల్ని ఇరాన్ ఆయుధాలుగా చేసుకొని అమెరికన్ వీక్నెసెస్ను, ఇరాన్ స్ట్రెంగ్త్ను ప్రజెంట్ చేసే రీతిలో ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ సాగింది. You've got 10 seconds. Believe me, you don't want this. 5 seconds. Very serious situation. 3. I'm ready. 1 last chance. You know what? Forget it. Let's do this the smart way. We talk. Okay. Let's make a deal. That's a good point. I'll take it. Best negotiation I had today. ఇరాన్ ప్రాపగండా వార్లో ట్రంప్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో చిక్కుకున్నాడు. దాని నుంచి అమెరికన్ ప్రజల దృష్టి మళ్లించటానికే ఈ వార్ మొదలుపెట్టాడు. కానీ ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. అంటే ట్రంప్ ఎప్పుడూ ఓ స్టాండ్ పైన నిలబడడు, మాట్లాడుతుంటాడు, వెనక్కి తగ్గుతుంటాడు. అందువల్ల ట్రంప్ ఒక వల్నరబిలిటీస్, ట్రంప్ యొక్క లోపాలని ఎత్తి చూపుతూ ఇరాన్ ఏ రకంగా అమెరికన్ ఇంపీరియలిజాన్ని ఛేదించగలిగింది అనే దాన్ని ప్రజెంట్ చేస్తూ వీడియోలు పెద్ద ఎత్తున ఇరాన్ సర్క్యులేట్ చేస్తుంది. ట్రంప్ పైన ఇరాన్ పైచేయి సాధించింది, ట్రంప్ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు అనే యొక్క నరేటివ్ను బిల్డ్ చేయడానికి ఇరాన్ మాటలు మాత్రమే కాదు, మీకు పొలిటికల్ కార్టూన్స్ను కూడా పెద్ద ఎత్తున షేర్ చేస్తుంది. ఎంబసీ ఆఫ్ బల్గేరియా, ఇలా రకరకాల ఎంబసీస్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నవి ఇలాంటి కార్టూన్స్ షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించడంతోనే అన్న మాటలు ఏంటంటే ట్రంప్ ఈజ్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ డిఫీట్ యాజ్ ఎన్ అగ్రిమెంట్, అంటే ఓటమిని ఒప్పందంలాగా చూపెడుతున్నాడు అని. అంటే ఇరాన్ యాజ్ వన్ దిస్ వార్. ట్రంప్ నేనే గెలిచాను, అమెరికానే గెలిచింది, ఇరాన్ సర్వనాశనమైంది అని చెప్తుండగా ఇరాన్ మాత్రం తామే గెలిచాము అన్నది క్లెయిమ్ చేసుకుంటూనే ఉంది. ఇదేదో మాటలతో క్లెయిమ్ చేయకుండా మీములతో, కార్టూన్లతో, ఇమేజెస్తో కూడా ప్రపంచానికి ఇరాన్ చెప్పదలుచుకుంది. ఇందులో చాలా క్రియేటివ్ ఎంగేజ్మెంట్ కూడా చూపుతున్నారు. ఉదాహరణకు ముంబైలో ఎంబసీ పెట్టిన పోస్టుకు ఒక అతను రియాక్ట్ అవుతూ, మీరు ఏమైనా ఈ ఇమేజెస్, వీడియోలు, మీమ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఏమైనా ఇండియన్స్ను హైర్ చేసుకుంటున్నారా అని ఒక క్వశ్చన్ వేశారు. దానికి ఇరాన్ ఎంబసీ ఇచ్చిన ఆసక్తికర రిప్లై ఏంటంటే, వీ లవ్ టు, భారతీయులు హైర్ చేసుకోవడానికి మేము చాలా సంతోషిస్తాం, కానీ ప్రస్తుతానికి వేకెన్సీ లేదు అంటూ చాలా ఒకవైపు ఇండియా వైపు తమ డిప్లొమాటిక్ అఫెక్షన్ చూపుతూ మరోవైపు చాలా క్రియేటివ్గా రిప్లై ఇచ్చారు. సో దాంతోపాటు మీకు ఈ వార్ మొదలు కాకముందు కూడా ట్రంప్ ఇచ్చిన నరేటివ్ ఏంటి, పెద్ద ఎత్తున ఇరాన్లో ఈ ఇస్లామిక్ రెజీమ్కు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది. అది వాస్తవం కూడా. ఎందుకంటే 2022లో మీసా అమేనీ అనే అమ్మాయిని ఇరాన్ మొరాలిటీ పోలీస్ హిజబ్ సరిగా ధరించలేదన్న కారణాన నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ గురి చేస్తే ఆమె చనిపోయింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈసారి కూడా ఈ వార్కు ముందు ఖమేనీ ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. వాటిని అమెరికన్ మీడియా, వెస్ట్రన్ మీడియా పెద్ద ఎత్తున ప్రపంచానికి చూపి
చూడండి ఇస్లామిక్ నిరంకుశ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు, అందుకే ఆ రెజీమ్ వీకెండ్ చేస్తే మిగతా పని ప్రజలు చూసుకుంటారు, వీళ్ళను ఉరిదీస్తున్నారు, వేలాదిగా చంపుతున్నారంటూ వెస్ట్రన్ ప్రాపగండా మెషిన్ ఇరాన్ను విలన్గా చూపెడుతూ వచ్చింది. కానీ ఈ వార్ మొదలయ్యాక సహజంగానే ఖమేనీ పట్ల వ్యతిరేకత ఉన్నవారు పెద్ద సంఖ్యలో ఇరాన్లో ఉన్నప్పటికీ ఒక్కసారి అమెరికా వార్ మొదలైనాక ప్రజల్లో సహజంగానే దేశభక్తి జాతీయత భావాలు పెరుగుతాయి. ఇక్కడ ఇరాన్కు చరిత్ర ఏంటంటే హిస్టరీలో ఇరాన్ ఎన్నడూ కూడా కాలనైజ్ కాలే. ఇప్పుడు మన దేశమైనా 200 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో ఉంది. ఈవెన్ మీకు చాలా పెద్ద ప్రఖ్యాత దేశాలకు కూడా కాలనీస్గా ఉన్నాయి. కానీ ఇరాన్ హిస్టరీ మీరు తీస్తే ఇట్ వాజ్ నెవర్ కాలనైజ్, అంత ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్. సో సహజంగానే అమెరికన్ ఇజ్రాయెల్ వార్కు వ్యతిరేకంగా ప్రజల్లో ఒక పెద్ద స్పందన వచ్చింది. దీనికి తోడు అక్కడున్న ఇస్లామిక్ రెజీమ్ కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని ర్యాలీస్లో ఆర్గనైజ్ చేశారు, మీకు హ్యూమన్ చైన్స్ ఏర్పాటు చేశారు. పవర్ స్టేషన్ల పైన ట్రంప్ అటాక్ చేస్తాడంటే వాటి ముందు కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ర్యాలీస్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ ప్రజలు భయపడడం లేదు, ఇరాన్లో ప్రజలు ఈ రెజీమ్కు వ్యతిరేకంగా లేరు, ఇరాన్ ప్రజలు ఏదో అమెరికా ఇజ్రాయిల్ వార్ను స్వాగతిస్తున్న నిజం కాదు. ఎందుకంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపినప్పుడు కూడా అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఇదే వాదన చేశాడు, ఇరాక్ ప్రజలు మమ్మల్ని పూలమాలలతో ఆహ్వానిస్తున్నారని. సో ఇరానియన్ పీపుల్ ఆర్ నాట్ రెడీ ఫర్ అమెరికన్ డామినేషన్ అనే ఒక మెసేజ్ పంపడం, పెద్ద ఎత్తున ప్రజాందోళనలు ప్రదర్శనలు వీటన్నిటిని కూడా ఇరాన్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఆ ఇమేజెస్ను తమ ఎంబసీస్ ద్వారా, తమ ఎంబసీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా, ఇతర ప్రో ఇరాన్ అకౌంట్ల ద్వారా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసింది. خون مظلوم تو را میخواند الاجل یا مهدی الاجل یا مهدی اشک معصوم تو را میخواند الاجل یا مهدی الاجل یا مهدی آخرین چاره هر بیچاره تکیهگاه گرم هر آواره آه محروم تو را میخواند الاجل یا مهدی الاجل یا مهدی تو پناه بی پناهانی بر همه دل پریشانی بر دل سوخته مردم بهترین ملجأ و درمانی. అమెరికా ఇజ్రాయిల్ ఎత్తుగడలో ఒక ముఖ్యమైనది ఏంటంటే లీడర్షిప్ను ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ డేనే ఫిబ్రవరి 28 రోజే అయతుల్లా అలీ ఖమేనీని లేపేశారు. తర్వాత అనేక మంది నియర్లీ 50 పీపుల్ లేపేశారు. పదే పదే ట్రంప్ చెప్తూ ఉన్నాడు, ఆ ముస్తబా ఖమేనీ అలీ ఖమేనీ కొడుకు న్యూ సుప్రీం లీడర్ చనిపోయేనా ఉండాలి, లేదా కదలలేని పరిస్థితులైనా ఉండాలి, ఇరాన్కి ఇప్పుడు నాయకత్వమే లేదు, లీడర్షిప్ లేదు, వాళ్ళంతా గజగజలాడిపోతున్నారు, వాళ్ళు వణికిపోతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో పోయి దాక్కుంటున్నారు అంటూ ట్రంప్ అటాక్ చేయడం మొదలుపెట్టాడు.
సాధారణంగా ఇలాంటి క్లెయిమ్స్ ఏం చేస్తాయంటే ప్రజల్ని కూడా డిమారలైజ్ చేస్తుంది. ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్ కూడా డిమారలైజ్ చేస్తుంది. దీనికి కౌంటర్ స్ట్రాటజీగా ఇరాన్ ప్రజల్లో విశ్వాసం నింపడానికి, ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్లో కాన్ఫిడెన్స్ నింపడానికి, ప్రపంచానికి ఒక సందేశాన్ని, అమెరికా ఇజ్రాయెల్ కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఇరాన్ భయపడడం లేదు, ఇరాన్లో ఫియర్ లేదు, ఇరాన్లో యాంగ్జైటీ లేదు, ఇరాన్లో టెన్షన్ లేదు అనేది చూపెట్టడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ ర్యాలీస్ నిర్వహించడమే కాదు, ఒకవైపు అమెరికన్ ఇజ్రాయెల్ మిసైల్స్ పడుతుంటే ఆ ర్యాలీలలో ప్రజలు పాల్గొనడమే కాదు, ఇరాన్ అగ్రనేతలు ఇంక్లూడింగ్ దేశ ప్రెసిడెంట్ కూడా పెజెస్కియాన్ కూడా ఆ ర్యాలీలలో పాల్గొని సెల్ఫీలు తీసుకుంటూ ప్రజలకు పబ్లిక్ అపీరెన్స్ అంటే లీడర్షిప్ పారిపోలేదు, లీడర్షిప్ ఫీల్డ్ పైన ఉంది, లీడర్షిప్ కాన్ఫిడెంట్గా ఉంది, ఇరాన్ గెలుస్తుంది, అమెరికాను ఓడించగలమనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ను ప్రజల్లోనూ సైనిక బలగాల్లోనూ లీడర్షిప్ కల్పిస్తూ వచ్చింది. అంటే 50 మంది టాప్ లీడర్షిప్ ఎలిమినేట్ అయినా ఎక్కడా చలనము లేదు అనే సంకేతాన్ని ఇరాన్ లీడర్షిప్ ఇచ్చింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇరాన్ ప్రెసిడెంటే 1,40,00,000 మంది ఇరాన్ ప్రజలు దేశం కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించి అందులో నేను ముందుంటాను అని ప్రకటించాడు. ఇలా మాటలు చెప్పడమే కాదు, అయతుల్లా అలీ ఖమేనీ కూడా ఆయన కుటుంబంలో దాదాపు అత్యధికులు చనిపోయారు. వాస్తవంగా ఇరాన్ అఫీషియల్స్ బహిరంగానే చెప్పారు, బంకర్లకు వెళ్ళమని అడిగితే నేను వెళ్ళను, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ అలీ ఖమేనీ బంకర్కు వెళ్ళటానికి నిరాకరించాడు. నిజంగా అయితే ఆయన కనుక సురక్షిత ప్లేస్లకు వెళ్తే మొదటి రోజే చనిపోయేవాడు కాదు. ఖమేనీ భార్య, కూతురు, అల్లుడు, గ్రాండ్ సన్, ఆఖరి కొడుకు కూడా కోమాలో ఉన్నారంటున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ వైపౌట్ అయినా కూడా తాను ప్లేస్ కూడా మార్చకుండా ఉన్న చోటనే ఉన్నాడు. అలాగే మీకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ జానీ, అతను కూడా తన అపార్ట్మెంట్లోనే ఉన్నాడు. వీళ్ళెవరూ ఎక్కడికి పారిపోలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎందుకంటే షియా ఇస్లాంలోనే ఈ సాక్రిఫైస్కి అత్యున్నత గౌరవం ఉంటుంది. అది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థం కావడం లేదు. నీకు చంపుతామంటే భయపడరు, ఎందుకంటే దట్ ఈస్ ద షియా థియాలజీ. మీకు షియా రిలీజన్ బేసే త్యాగం, మరణాన్ని ఆహ్వానించడం. అందుకే మీకు గమనించండి, సో చావుకు భయపడేటువంటి స్వభావం లేకుండా ఇప్పుడు 50 మంది చనిపోయినా ఎవరికి ఏమి ఎక్కడ కదలిక లేదు. నార్మల్గా అయితే ఇంతమంది చంపేస్తారు, మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్పి ఎక్కడొక్కడ దాక్కోవాలి. ఎవడు దాక్కోవడం లేదు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, అమెరికా ఇరాక్లో పర్యటిస్తున్న సమయంలో IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ అయిన జనరల్ కాసిం సలేమనీని అంతం చేసింది. సలేమనీ ఇంటర్వ్యూలలో తుపాకీ పట్టుకొని ఖమేనీ, అల్లాను నేను ప్రార్థిస్తున్నాను, నా మిత్రుడైన సలేమనీకి ఇంత అద్భుత అవకాశం ఇచ్చాడు దేవుడు, తనను తీసుకెళ్ళాడు, నన్నెప్పుడు తీసుకెళ్తాడు దేశం కోసం అంటూ కన్నీళ్లతో ఎమోషనల్గా మాట్లాడాడు. ఆ ఇమేజెస్ ఇప్పటికీ కూడా ఇరాన్ ప్రజల్లో ఫ్రెష్గా ఉంది. అయితే ఇరాన్ ప్రెసిడెంట్, టాప్ లీడర్స్ ప్రజల్లోకి వచ్చి సెల్ఫీ తీసుకోవడం అదేదో షో కొరకు కాదు, ఎంటర్టైన్మెంట్ కొరకు కాదు, అది ఒక రకంగా సెక్యూరిటీ స్ట్రాటజీ. సాధారణంగా మనకు అనుమానం వస్తుంది, ఒకవైపు అమెరికా ఇజ్రాయిల్ ఇంత భయంకర దాడులు చేస్తుంటే, ఖమేనీతో పాటు టాప్ లీడర్షిప్ అంతా చంపుతుంటే ఏ రకంగా దేశ ప్రెసిడెంట్ వచ్చి జనం మధ్య ఉంటాడు అని. జనం మధ్యలో ఉండడం కూడా అదొక సెక్యూరిటీ స్ట్రాటజీ. ఎందుకంటే ఏ దేశం కూడా, ఎంత అమెరికా అయినా ఎంత ఇజ్రాయిల్ అయినా, వేలాది మంది ప్రజల మధ్యలో ఆ దేశ ప్రెసిడెంట్ ఉంటే అతన్ని చంపడానికి గనక మిసైల్స్, బాంబులు ప్రయోగిస్తే వందల సంఖ్యలో ప్రజలు చనిపోతారు, అది ప్రపంచమంతా తిరగబడుతుంది. అందుకే ఒక తెలివిగా సెల్ఫీ తీసుకోవడమే కాదు, దానివల్ల ఆ పబ్లిక్ అపీరెన్స్లో ప్రెసిడెంట్, ఇతర లీడర్స్ ఉన్నా వారి సెక్యూరిటీకి ప్రజలే గ్యారంటీ. అందుకే మీకు అమెరికా ఇజ్రాయిల్ ఆరోపించాయి, హ్యూమన్ షీల్డ్లు పెట్టుకుంటున్నారు, మానవుల్ని రక్షణ కవచంగా వాడుతున్నారని. రక్షణ కవచం కాదు, అదొక స్ట్రాటజీ.
దాంతోపాటు ప్రజలకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రపంచంలో సింపతి వస్తుంది. చూడండి, ఆ దేశ ప్రెసిడెంటు జనంలో ఉన్నాడు అనే యొక్క సింపతి వస్తుంది. ట్రంప్ ఏమో వైట్ హౌస్లో వార్ రూమ్లో ఆ హడావుడి చేస్తుంటే ఇరాన్ లీడర్షిప్ జనంలో ఉండి జనంకు స్ఫూర్తినిస్తున్నారు అనే యొక్క సింపతి కూడా పెరుగుతుంది. ఇక్కడితో ఆగలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, పవర్ స్టేషన్లను పేల్చేస్తా, బ్రిడ్జిల్ని పేల్చేస్తా, పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అని ట్రంప్ పెద్ద ఎత్తున ఆహ్వానం చేశాడు. ఆ సమయంలో ఇరాన్ ప్రభుత్వం పవర్ ప్లాంట్ల చుట్టూ, బ్రిడ్జిల చుట్టూ వద్ద పెద్ద ఎత్తున హ్యూమన్ చైన్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా పిలిపిస్తే వేల సంఖ్యలో ప్రజలు పార్టిసిపేట్ చేశారు. ఆఖరికి మ్యూజిక్తో కూడా, అంటే మిసైల్స్, మీమ్స్తో అమెరికా ఇజ్రాయెల్ ఎదుర్కోవడమే కాదు, మ్యూజిక్తో కూడా ఎదుర్కొన్నారు. మీరు హేగ్లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసినటువంటి వీడియోలో ప్రఖ్యాత ఇరానియన్ సంగీత విద్వాంసులు అలీ గంసారీ ఏకంగా ట్రంప్ టార్గెట్ చేసిన పవర్ ప్లాంట్ ముందు కూర్చొని నేను దామావన్ పవర్ స్టేషన్ దగ్గర ఉన్నాను, ఇదే అమెరికా అటాక్ చేస్తానని చెప్పింది అంటూ మీరు ఐ హోప్ ద అటాక్ విల్ నాట్ టేక్ ప్లేస్ అని చెప్పి అక్కడి నుంచి తన సంగీతాన్ని వినిపించారు. వినిపించడమే కాదు, మెసేజ్ చూడండి. అధికార మదంతో ఉన్నవారు వినాశకర భాష మాట్లాడుతుంటే మానవత్వం సంగీతంతో సమాధానం చెప్తుంది అని ఇరాన్ దానికి క్యాప్షన్ ఇచ్చారు. మీరు గమనించి చూడండి, అధికార మదం వినాశకరమైన భాష మాట్లాడుతుంటే మానవత్వం దానికి సంగీతంతో సమాధానం చెప్తుంది అని చాలా పొయటిక్గా తన రెసిస్టెన్స్ను, అమెరికన్ ఇంపీరియల్ డామినేషన్ను కాంట్రాస్ట్లో చూపుతూ ప్రపంచం ముందు పెట్టింది ఇరాన్. సో చూడండి, ఎప్పుడైనా అంటే మిసైల్స్ను యుద్ధ భూమిలో వాడడమే కాదు, మీమ్స్ను ఇన్ఫర్మేషన్ వార్లో వాడడమే కాదు, మ్యూజిక్ ఫర్ పీస్, మ్యూజిక్ ఫర్ లైఫ్, మ్యూజిక్ ఫర్ లైట్ అనే పిలిపిస్తూ ప్రపంచ ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నం ఇరాన్ చేసింది. అలీ గంసారీ ఏమో పవర్ ప్లాంట్ అమెరికా దాడి చేస్తుంది అని హెచ్చరించిన తర్వాత కూడా అదే ఫలానా పవర్ ప్లాంట్ని టార్గెట్ చేస్తామని ట్రంప్ చెప్తే ఆ పవర్ ప్లాంట్ ముందు కూర్చొని సంగీతాన్ని వినిపించాడు. ఇక మరో ఇరానియన్ మ్యూజిషియన్ అమీద్ రైజా అఫ్రీది, ఇతని మ్యూజిక్ స్కూల్ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దెబ్బతిన్నది, శిథిలాలతో మాత్రమే మిగిలాయి. ఆ శిథిలాల దగ్గరికి వచ్చి నేను ఇప్పుడు నా మ్యూజిక్ స్కూల్ను రీబిల్డ్ చేసే ముందు నేను సంగీతాన్ని వినిపించదలుచుకున్నాను, బాంబులకు నా సంగీతమే సమాధానం అంటూ ఆ శిథిలాలపైన
కూల్చబడిన తన మ్యూజిక్ స్కూల్ శిథిలాల వద్ద నుంచి ఆయన సంగీతాన్ని వినిపించాడు. మీకు ఈ అమెరికా దాడుల్లో కేవలం మిలిటరీ టార్గెట్సే కాదు, మ్యూజిక్ స్కూల్స్ కూడా అటాక్ చేశారు అని ఇందులో సందేశాన్ని కూడా ఇచ్చారు. ఆల్రెడీ అమెరికా దాడుల్లో 168 మంది చిన్నారులు గర్ల్స్ స్కూల్లో చనిపోవడం అప్పటికే ప్రపంచాన్ని భావోద్వేగాలకు గురి చేసింది. సో ఈ రకంగా మ్యూజిక్తో ఒక పెద్ద యాంటీ వార్ ఎమోషన్ మీకు ఇరానియన్ కళాకారులు సృష్టించగలిగారు. سلام حمیدرضا فریده هستم مدیریت آموزشگاهی که الان دیگه نابود شده. میخواستم آخرین صدایی که از آموزشگاه بیاد صدای موشک و جنگ نباشه، آخرین صدای سازی باشه که توش نواختم. مرسی. ఈ ప్రాపగండా వార్లో, ఈ రెసిస్టెన్స్ వార్లో కేవలం ప్రెసిడెంట్లు, ఇరానియన్ లీడర్ సెల్ఫీలే కాదు, సంగీత విద్వాంసుల సంగీతమే కాదు, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా ఇరాన్లో భయపడరు, చిన్నపిల్లలకు కూడా రెవల్యూషనరీ ఫెర్వర్తో ఉంటారు అనే సందేశాన్ని ఇస్తూ ఒక చిన్న అమ్మాయి కోరిక మేరకు IRGC ఒక మిసైల్ ప్రయోగించింది అంటూ కూడా ఆ అమ్మాయిని, ఆ మిసైల్ని చూపుతూ వీడియోలు సర్క్యులేట్ చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, అమెరికా వియత్నాంపై వార్ చేసినప్పుడు స్కూల్ పిల్లలు సైతం ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో ఆయుధాన్ని పట్టుకొని అమెరికా పైన ప్రయోగించారంటూ ఆ రోజుల్లో వార్తలు చూశాం. ఆఖరికి ట్రంప్ను అవహేళన చేస్తూ ఏ స్థాయికి వీడియోలు వెళ్ళాయంటే, ఒక రిపోర్టర్ ఒక చిన్న పిల్లవాడిని అడుగుతాడు, ఇలా ట్రంప్ ఇరాన్లో ఇస్లామిక్ రిజీమ్ను, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మార్చేస్తా అంటున్నాడు కదా అంటే, ఆ చిన్నపిల్లాడు పర్షియన్ భాషలో చెప్తాడు, నా డైఫర్ చాలా డర్టీగా ఉంది, ట్రంప్ను వచ్చి మార్చమని అని. సో అంటే ఏ స్థాయిలో అది కామెంట్ చూడండి, అది కూడా చిన్న పిల్లవాడు. సో ఇరాన్లో ప్రజలు ఎంత ఐక్యంగా ఉన్నారన్న సందేశము, ఇరాన్ భయపడదు అనే సంకేతాన్ని కూడా ఇలాంటి వీడియోస్ తీసుకెళ్ళాయి. تهران گفته میخوام رژیمو عوض کنم. پوشکم کثیف شده، بیا پوشکم عوض کن. ఒకవైపేమో ప్రపంచానికి ఇరాన్ ఒక దుర్మార్గమైన, ఉన్మాదపూరితమైన నిరంకుశ రాజ్యం అంటూ అమెరికా వెస్టర్న్ ప్రాపగండా మిషన్ చెప్తుంటే, మీకు అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూబియో అంటాడు, ఇరాన్ ప్రభుత్వం గనక ఆయుధాల మీద పెట్టిన 100 కోట్లు ప్రజలపైన పెట్టి ఉంటే ఆ దేశం ఎంత బాగుండేది అంటూ అంటాడు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ఇరాన్ స్టోన్ ఏజ్కు పంపిస్తాం, అది అక్కడి నుంచే వచ్చింది కదా అన్నారు. ఇందుకు భిన్నంగా ఇరాన్ ఎంబసీస్, ప్రో ఇరాన్ అన్న హ్యాండిల్స్ ఏంటంటే, మిసైల్స్ వెళ్ళిపోయాక మీరు ఇరాన్కు రండి అంటూ, వెల్కమ్ ఇరాన్ అంటూ పెద్ద ఎత్తున ఇరాన్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఒకవైపు వార్ టాన్ ఇమేజ్, యుద్ధంతో శిథిలమైన దేశం,
ఉన్మాదంతో కూరుకుపోయిన దేశం అని వెస్ట్రన్ ప్రాపగండా మిషన్ చెప్తుంటే, ఇరాన్ ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇరాన్లో బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇరాన్లో కల్చర్ ఉంది, ఇరాన్లో ఆర్కియాలజీ ఉంది, ఇరాన్లో హిస్టరీ ఉంది, లెగసీ ఉంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేలా ఇరాన్ టూరిజాన్ని ప్రమోట్ చేసింది. అంటే అమెరికా ప్రాపగండాకు కౌంటర్గా ఒక కొత్త దేశం, అంటే ఒక డిఫరెంట్ వరల్డ్, ప్రపంచానికి ఇరాన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇరాన్ చూపెట్టే ప్రయత్నంలో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లోనూ ఇతరత్ర పెద్ద ఎత్తున వీడియోలను సర్క్యులేట్ చేశారు. అమెరికాతో జరుగుతున్న వార్లో ఇరాన్ గెలుస్తుందో లేదో తెలియదు, కానీ ప్రాపగండా వార్లో మాత్రం ఇరాన్ చాలా స్పష్టంగా ట్రంప్ను ఓడించింది.